ఆజ్ఞ మరియు సహస్రార సాధన చేస్తే గనక సర్వ సమస్యలు తొలగిపోతాయి. ఆ జగన్మాత అనుగ్రహం కూడా వస్తుందని చేపిస్తున్నాను. అలా సాధనని ఒక సిస్టమేటిక్గా అనేక సంవత్సరాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ సిస్టమేటిక్ సాధనని ఫాలో అయ్యే వాళ్ళకి అన్నింటినీ అర్థం చేసుకొని పొందుతూ ఉంటారన్నమాట. అలా కానప్పుడు ఎటు కాకుండా అయిపోద్ది. అంటే సామెత రెంటికి రేవడి అని సామెత ఉంది, కానీ రెండుకి కాదు, అనేక వాటిలో చేస్తారు ప్రయత్నాలు. అందుకని ఒక రెండోనే కాకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏది 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 ఒకటి కూడా సరిగా పొందలేకపోతారు అన్నమాట. కాబట్టి ఒక సిస్టాన్ని పెట్టుకొని ఆ సిస్టంలో ఉన్న విషయాన్ని పూర్తిగా అవగాహన వచ్చేట్టుగా అందరికీ చెప్తూ దాని నుంచి ప్రాక్టికల్గా చేయించుకుంటూ వెళ్ళే విధానాన్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా అన్నీ అర్థమవుతూ ఉంటాయి, తప్పకుండా అన్నింటినీ పొందుతూ ఉంటారు.